బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వడివడిగా సిద్ధమవుతోంది. ప్రధాన పార్టీలతో పోలిస్తే అభ్యర్థుల ఎంపికలో కొంత వెనుకబడ్డట్టు కనిపించినా ప్రచారంలో మాత్రం ముందంజలో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా నారాయణపేటలో ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనజాతర సభ జరగనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. హెలికాప్టర్ ద్వారా నారాయణపేట చేరుకోనున్న సీఎం రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. సొంత జిల్లా కావడం, కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పరిధిలో ఉండటంతో ఇక్కడ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోస్గిలో నిర్వహించిన సభలోనే మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్రెడ్డి పేరును స్వయంగా రేవంతే ప్రకటించారు. గత నెల 6న మహబూబ్ నగర్లో భారీ సభ నిర్వహించగా ఇప్పుడు నారాయణపేటలో జనజాతర సభ నిర్వహించనున్నారు. నారాయణపేట జిల్లా పరిధిలోని 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థికి మెజార్టీ దక్కకుండా చేసేందుకు ఈ సభను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వంశీచంద్ గెలుపు కోసం మరో సభ నిర్వహించడంతో పాటు నామినేషన్ దాఖలుకు సీఎం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తన పర్యటన ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తల ఉత్సాహం నింపడంతో పాటు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. అలాగే బీజేపీకి కొంత బలం ఉంటుందని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా నేతలను చేర్చుకుంటున్నారు. ఇప్పటికే మక్తల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మదిరెడ్డి జలంధర్ రెడ్డి కాంగ్రెస్లో చేరగా మరికొందరు నేతలు కూడా ఇవాల్టి సభలో పార్టీలో చేరే అవకాశాలున్నాయి. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వడివడిగా సిద్ధమవుతుంది. ప్రధాన పార్టీలతో పోలిస్తే అభ్యర్థుల ఎంపికలో కొంత వెనుకబడ్డట్టు కనిపించినా ప్రచారంలో మాత్రం ముందంజలో ఉండేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా నారాయణపేటలో ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనజాతర సభ జరగనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. హెలికాప్టర్ ద్వారా నారాయణపేట చేరుకునున్న సీఎం రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. సొంత జిల్లా కావడం, కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పరిధిలో ఉండటంతో ఇక్కడ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ జనజాతర గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం నారాయణపేట జిల్లాకు రానున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనజాతర సభ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కానీ అక్కడ పోలీసు యంత్రాంగం కానీ పూర్తి ఏర్పాట్లు చేశారు. నారాయణపేట జిల్లాలో అంటే గతంలో కోస్గికి సంబంధించిన కొన్ని అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. దానికి సంబంధించి మరోసారి కూడా నారాయణపేట జిల్లాకు వస్తున్నారు. 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఈ జిల్లాకు వచ్చినట్లు అవుతుంది. అంటే ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గం కూడా నారాయణపేట జిల్లాలో ఉండడం, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 లోక్సభ స్థానాలను కూడా ఖచ్చితంగా కైవసం చేసుకునే వ్యూహాత్మకంగా ఈ సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ 2 లోక్సభలకు సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకునేట్టుగా పావులు కలుపుతున్నారు. ఇప్పటికే బీజేపీ పార్టీకి కంచుకోటైన మక్తల్ కానీ అక్కడ నారాయణపేట నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేలా కృషి చేశారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి, నారాయణపేట నుంచి రతన్ పాండ్రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనికి సంబంధించి ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఖచ్చితంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 2 స్థానాలను కూడా కైవసం చేసుకునే దిశగా కృషి చేస్తున్నారు చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ పార్టీకి పట్టు ఉన్న మక్తల్ నియోజకవర్గం కానీ నారాయణపేట నియోజకవర్గం కానీ దీనికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో ఈ 2 నియోజకవర్గాల్లో మెజార్టీ సాధించాలనే తలంపుతోనే దీనికి సంబంధించిన అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి అభ్యర్థన మేరకు రేవంత్ రెడ్డి 2 సార్లు ఇక్కడికి రానున్న నేపథ్యంలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బాగా వేసి దానికి సంబంధించిన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. 2 స్థానాలను గెలుచుకొని
రాష్ట్రంలోని అత్యధికంగా ఈ 2 స్థానాలు గెలుచుకునే తన సొంత జిల్లా కావడంతో ప్రతిష్టాత్మకంగా అయితే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అయితే అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరో కొన్ని గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాకు రానున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే చాలా అభివృద్ధి పనులతో పాటు ఇతర పార్టీల నుంచి కూడా చేరికలు చేరే అవకాశం ఉన్నట్లు అక్కడ స్థానిక నాయకులు చెప్తున్నారు. ఏది ఏమైనటికీ పూర్వ పాలమూరు జిల్లాలోని 2 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా అస్సాం పార్టీ అయితే పావులు కదుపుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సొంత జిల్లా కావడం ఇక్కడ 2 స్థానాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రధానంగా కొడంగల్ నియోజకవర్గం చూస్తుంటే ఈ లోక్సభ పరిధిలోనే ఉండడం, ఆ లోక్సభకు సంబంధించిన కొడంగల్ నియోజకవర్గం నుంచి 34,000 ఓట్ల మెజార్టీ కూడా సాధించేలా రేవంత్ రెడ్డి అయితే చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఈ నారాయణపేటలో జాతర సభకు సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున ప్రజలను కూడా తీసుకురావడానికి అయితే నాయకగణం పనిచేస్తుందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ మరో 2-3 రోజుల్లో ఉమ్మడి మామనాథ్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా రాష్ట్ర నాయకత్వం కూడా పర్యటించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్న నారాయణపేట జిల్లాలో జనజాతరకు రానున్న సభకు సంబంధించి ఇప్పటికే అధికారులు కానీ అక్కడ పోలీస్ యంత్రాంగాన్ని భారీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నారాయణపేట మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి టార్గెట్ అక్కడ మెజార్టీ తన ఓట్లను సాధించేందుకే రేవంత్ రెడ్డి పావులు కలుస్తున్నట్టు చెప్పవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ వెంకట్.